తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంటుంది. శ్రీవారి దర్శనంలో AI సాంకేతికత వినియోగానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ప్రతి భక్తుడికి శాశ్వత ఐడి ఇవ్వనున్నారు. ఇదే సమయంలో తిరుమల విజన్ 2047 అమలు దిశగా కార్యాచరణ సిద్ధమవుతుంది. అందులో భాగంగా అలిపిరి వద్దే బేస్ క్యాంప్ ఏర్పాటుకు నిర్ణయించారు. 15 హెలికాప్టర్ల విస్తీర్ణంలో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అలిపిరి వద్దే ప్రైవేటు వాహనాలను నిలిపి ఎలక్ట్రికల్ బస్సుల్లో కొండపైకు తీసుకెళ్లనున్నారు. అలిపిరి వద్దే వసతితో పాటు అన్ని కౌంటర్ల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ మరో ప్లాన్ అమలుకు సిద్ధమైంది. అలిపిరి వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటుకు ప్రణాళికలు ఖరారయ్యాయి. అలిపిరి వద్దే భక్తులకు వసతితో పాటు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు. దీని ద్వారా దర్శనం కోసం వెళ్లే భక్తులు అన్ని రకాల సేవలు అలిపిరిలోనే పొందే అవకాశం కలుగుతుంది. తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీ తగ్గించేందుకు వీలుగా కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. భక్తులకు సౌకర్యాలతో పాటుగా వాహన రద్దీ, కాలుష్యం తగ్గించేలా బేస్ క్యాంపులో సౌకర్యాలు కల్పిస్తున్నారు. సైలెంట్ జోన్ లో ఉండాల్సిన తిరుమల కమర్షియల్ జోన్ లోకి వెళ్లిపోయిందని, తిరుమలలో రోజుకు సగటున 68,000 మంది భక్తులతో పాటు 20,000 మంది స్థానికులకు నీటి, విద్యుత్ వనరులు సమకూర్చడం కూడా కష్టంగా మారుతుందని తెలియజేశారు. అన్ని వసతులతో ఏర్పాటుకు తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రధానంగా తిరుమలలో 7,790 టీటీడీ గదులు, 1,105 మఠాల గదులు, 6,800 లాకర్లు ఉన్నాయి. వీటి ద్వారా కేవలం 55,000 మందికి మాత్రమే వసతి కల్పించే అవకాశం ఉంటుంది. మిగిలిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సవాళ్లను ఎదుర్కోవడం కోసమే టీటీడీ బేస్ క్యాంప్ ప్రాజెక్టుపై ప్రధాన దృష్టి సారించింది. తిరుమల విజన్ 2047లో భాగంగా అలిపిరిలో బేస్ క్యాంపును ఏర్పాటు చేయాలని భావించి ప్రత్యేక శ్రద్ధతో ప్రాజెక్టును సిద్ధం చేశారు. దీనికోసం 10 నుంచి 15 హెలికాప్టర్ల స్థలాన్ని వినియోగించనున్నారు. గతంలో వివిధ హోటళ్లకు ఇచ్చిన స్థలాన్ని కూడా రద్దు చేసి టీటీడీకే కేటాయించడంతో బేస్ క్యాంప్ కు లైన్ క్లియర్ అయింది. ఇటీవల టీటీడీపై సమీక్షలో ఈ బేస్ క్యాంప్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారట. 25,000 మంది భక్తులకు సకల సౌకర్యాలతో వసతి కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలను ఈ బేస్ క్యాంప్ కు మళ్లించి వాటిలో వచ్చిన భక్తులను టీటీడీ, ఏపీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా తిరుమలకు పంపేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. మోడల్ ట్రాన్స్ఫర్ టెర్మినల్ ఏర్పాటు చేశారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు, స్నానాలు చేసేందుకు భోజనం హాలు, లాకర్లు వంటి సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక భక్తులకు వసతి కేటాయింపు కార్యాలయాలతో పాటు వివిధ రకాల కౌంటర్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. మ్యూజియం, కళా ప్రదర్శన కేంద్రం, ఆధ్యాత్మికతను పెంచేలా వివిధ రకాల ఏర్పాట్లు కూడా ఉంటాయి. కొండపై వాహన కాలుష్యం తగ్గించడంతో పాటు నీటి, విద్యుత్ వినియోగాన్ని సమర్థంగా నిర్వహించే అవకాశం కూడా కలుగుతుంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానుంది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ బేస్ క్యాంప్ అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.